Hello students, welcome back to Dear Students channel. So ee roju ee video lo manam kinetic theory of gases anna chapter 10 minutes lo cover cheskundam. So ee 10 minutes video lo manaki PYQs annavi cover avutayi. Important topics evaithe questions NEET exam lo adugutaro avi cover cheskundam and evaithe questions and formulas annavi frequent ga exam lo adugutuntaro revise cheskundam. So ee video tho meeku kinetic theory of gases అన్నది పర్ఫెక్ట్ రివిజన్ అయిపోతుంది. సో మీరు మాక్ టెస్ట్ అండ్ రివిజన్స్ చేసుకునే ముందు ఈ వీడియోని ఒకసారి చూసినట్లయితే మీకు రివిజన్ అనేది 10 మినిట్స్లో పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో మా ఛానల్ ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు. మేము కన్సిస్టెంట్గా రోజు 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ అన్నవి అన్ని వీడియోస్ అన్ని చాప్టర్స్ అన్నవి మేము ప్లేలిస్ట్లో పోస్ట్ చేస్తున్నాం. సో ఈ ఛానల్లో మీకు ఈ వీడియోస్ చూసినట్లయితే ఖచ్చితంగా మీ స్కోర్ అన్నది 600+ వెళ్తుంది. రివిజన్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మేము రివిజన్ అన్నది పర్ఫెక్ట్గా చేయిస్తున్నాం ఈ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ చూసుకోవచ్చు. ఫిజిక్స్ ప్లేలిస్ట్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎన్టీఏ నుంచి ఏ నోటిఫికేషన్స్ వచ్చినా మేము ఇన్స్టెంట్గా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఈ చాప్టర్లో మనం 3 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2023లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2024లో 2 క్వశ్చన్స్ అండ్ ఇప్పుడు మనం 2025లో నీట్ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే మీకు 8 మార్క్స్ అన్నవి ఈ చాప్టర్ నుంచి కన్ఫర్మ్గా వస్తాయి. సో ఈ వీడియో చూసినట్లయితే మీకు 8 మార్క్స్ అనేవి కన్ఫర్మ్గా మీకు స్కోర్ చేసుకోగలరు. అండ్ ప్రతి ఒక్క ఫార్ములా అన్నది నేను రివైజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ అన్నది వస్తుంది. సో 10 మినిట్స్లో మీరు 8 మార్క్స్ అన్నది సెక్యూర్ చేసుకోండి. సో ఫస్ట్ మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనుకుని చూసుకుంటే ఇప్పుడు మనకి కైనెటిక్ థియరీ అంటే మనం మోషన్ గురించి మాట్లాడుతున్నాం. ఏవైతే గ్యాసెస్ మనం ఫిజికల్ సిస్టంలో మాట్లాడతామో వాటి కైనెటిక్ థియరీ, వాటి కైనెటిక్స్ గురించి మనం మాట్లాడతాం. సో ఫస్ట్ మనకి బేసిక్ నేచర్ ఆఫ్ గ్యాసెస్ గురించి మాట్లాడుకుంటే ఇవి జస్ట్ అజంప్షన్స్ మాత్రమే. గ్యాసెస్ అన్నవి చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయి, అందులో ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అన్నవి అవి ర్యాండమ్ మోషన్లో ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. సో అదే ఫస్ట్ లైన్ చెప్పాడు. అండ్ ద సైజ్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్ ఇస్ నెగ్లిజిబుల్లీ కంపేర్డ్ అంటే చాలా చిన్నవి ఉంటాయి సైజ్ ఆఫ్ ఎ మాలిక్యూల్స్ అన్నవి. అండ్ అవి చాలా కాన్స్టెంట్ ర్యాండమ్ మోషన్తో మోషన్ చేస్తూ ఉంటాయి. సో వాటి డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ కొలీజన్స్ అన్నవి అవుతుంటాయి. ఒక గ్యాస్ పార్టికల్ అలాగా కొలీజన్స్ చేసుకుంటూ మోషన్. అండ్ ఇందులో కూడా మనం చాలా కైనెటిక్ థియరీస్ అన్న కూడా చూడొచ్చు. న్యూటన్స్ లా ఆఫ్ గ్యాసెస్ కూడా చూడొచ్చు. కొలిజన్ బిట్వీన్ మాలిక్యూల్స్ అన్నవి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక 2 గ్యాస్ మాలిక్యూల్స్ అన్నవి 2 కొలైడ్ అయితే 2 స్టిక్ అయిపోయి ఒకే మాలిక్యూల్గా ఫామ్ అవ్వకుండా 2 కొలైడ్ అయిన తర్వాత మళ్ళీ 2 పీసెస్గా మళ్ళీ సెపరేట్ డైరెక్షన్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఆ గ్యాసెస్ మాలిక్యూల్స్ అన్నవి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అయి ఉంటాయి. అంటే ప్రతిసారి అవి సెపరేట్ అయిపోతూ ఉంటాయి. దెర్ ఇస్ నో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. సో ఈ 5 పాయింట్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ వైజ్డ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. పీవైక్యూస్లో కూడా మనకి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. సో ఈ టాపిక్స్ మీద ఈ 5 పాయింట్స్ మీదే మోస్ట్లీ అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బిట్వీన్ గ్యాస్ మాలిక్యూల్స్. గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అన్నది ఉండదు. సో ఇన్కరెక్ట్ అండ్ కరెక్ట్ ఆప్షన్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. The average kinetic energy is directly proportional to absolute temperature. మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్టయితే ఒక టైంకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 5 పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం బేసిక్ టర్మ్స్ అన్నవి ఈ చాప్టర్ నుంచి చూసుకున్నట్లయితే ప్రెషర్ ఆఫ్ ద గ్యాసెస్ నుంచి సో 1/3 NnV² V². సో ఇక్కడ మీరు ఒక్కొక్కటి చూసుకోవచ్చు. P అంటే ప్రెషర్, M అంటే మాస్ ఆఫ్ ది 1 మాలిక్యూల్. ఆల్రెడీ క్వశ్చన్లో మీకు మెన్షన్ చేస్తాడు. N అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో ఇది ఇంపార్టెంట్. గ్యాస్ మాలిక్యూల్స్ అన్నవి ఇవ్వచ్చు ఆర్ఎల్స్ ఇవ్వకపోవచ్చు. వాల్యూమ్ ఇచ్చినట్లయితే అండ్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ప్రతి దాంట్లోని మెన్షన్ చేస్తాడు. సో ప్రెషర్కి మనం నార్మల్గా ఈ ఫార్ములాగా రాసుకోవచ్చు కైనెటిక్ థియరీలో. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అ గ్యాస్ మాలిక్యూల్, ఒక మాలిక్యూల్కి మనం ఈ చాప్టర్లో ఎలా నేర్చుకుంటామంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 మాలిక్యూల్. సో ఈ ఎనర్జీ అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎనర్జీ అన్నది ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ మాలిక్యూల్. సో మాస్ ఆఫ్ మాలిక్యూల్ ఎంత ఉన్నా సరే ఎనర్జీ అన్నది సేమ్ ఉంటుంది బికాజ్ అది డిపెండ్ అవ్వట్లేదు. సో ఇక్కడ KB అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అండ్ ఇక్కడ ఎనర్జీని మనం ఇలా కూడా రాసుకోవచ్చు 3/2 nRT. సో ఇక్కడ N అంటే నంబర్ ఆఫ్ మోల్స్. సో ఎనర్జీ అనేది నంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అలా కంపారిజన్ వైజ్ కూడా క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. సో నేను ఇప్పుడు చూపించే ఫార్ములాస్ అన్నీ ఇంపార్టెంటే, పీవైక్యూస్లో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే.
సో ఇక్కడ మనకి మెయిన్ ఫార్ములా ఒకటి చూసుకోవచ్చు, PV ఈక్వల్స్ టు NRT. దీన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్ అంటాం. ఐడియల్ గ్యాస్ అంటే ఏవైతే గ్యాసెస్ అనేవి కొన్ని సర్టెన్ రూల్స్ అండ్ కండిషన్స్ని అవి ఫాలో అవుతుందో వాటిని ఐడియల్ గ్యాస్ కండిషన్స్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్ అంటాం. సో ఆ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్లో మనం ఈ ఫార్ములా అన్నది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. లాస్ట్ 5 years నుంచి రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ అనేవి ఇదే ఫార్ములా మీద బేస్డ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ P అన్నది ప్రెషర్, V అన్నది వాల్యూమ్. సో ఇక్కడ P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. ఇది మీరు క్లియర్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ P ఈక్వల్స్ టు nRT/V అవుతుంది. సో nRT అని 3 కాన్స్టెంట్ అయిపోతే P1/P2 ఈక్వల్స్ టు V2/V1 అని కూడా రాసుకోవచ్చు. సో దీని మీద కూడా క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ R అంటే ఇక్కడ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇక్కడ మీరు వాల్యూ చూసుకోవచ్చు, 8.314 అని ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ అది ఒకవేళ వేరేగా ఇస్తే 2 అని తీసుకోవచ్చు. అండ్ T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇక్కడ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. VRMS అని ఇస్తాడు, అంటే RMS స్పీడ్ అని. RMS స్పీడ్ ఈక్వల్స్ టు √3RT/m. సో ఇక్కడ VRMS ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √m. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే R అన్నది ఎప్పటికీ కాన్స్టెంట్ అండ్ VRMS ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. సో ఇక్కడ మీరు ఇక్కడ రాసుకోవచ్చు, V1/V2 ఈక్వల్స్ టు √m2/m1. V1/V2 ఈక్వల్స్ టు √m2/m1. అండ్ మళ్ళీ ఇంకొక ఫామ్లో కూడా రాసుకోవచ్చు, V1/V2 ఈక్వల్స్ టు √T1/T2. సో ఇలా కంపారిజన్స్ ఇచ్చి 2 క్వాంటిటీస్ ఇచ్చి మీకు 2 కండిషన్స్లో అడిగితే సమ్స్ అన్నవి ఇదే ఫార్ములాస్ మీద యూజ్ చేసుకొని చేయాలి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా PYQస్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్. సో ఇక్కడ ప్రాబబుల్ వెలాసిటీ మీద కూడా క్వశ్చన్స్ మీకు రావచ్చు, బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. సో తెలుసుకుంటే మంచిదే. V మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీకి √2RT/m. సో ఇక్కడ M అంటే సేమ్ మాలిక్యులర్ మాస్, T టెంపరేచర్, R అన్నది గ్యాస్ కాన్స్టెంట్. సో ఇక్కడ V కూడా సేమ్ √m అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ అంటే √8RT/m. సో ఈ మూడింటికి రిలేషన్ మనం చూసుకున్నట్లయితే VRMS అనేది ఎక్కువ ఉంటుంది, తర్వాత V యావరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, తర్వాత V మీన్స్ ప్రాబబుల్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే. సో ఈ రిలేషన్ కూడా మీకు అడుగుతాడు ఒకవేళ అడిగితే. అండ్ వీటి రేషియోస్ కూడా 1:1.12:1.122 అన్నది ఉంటుంది. సో అది షార్ట్ నోట్స్లో మెన్షన్ చేసాం. మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, అక్కడ షార్ట్ నోట్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. సో ఆ నోట్స్ని కూడా మీరు అలా రివైజ్ చేసుకున్నట్లయితే చాలు, సరిపోతుంది. ఈ చాప్టర్లో మీకు 8 మార్క్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. సో మేము చెప్పినట్టు ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కన్సిస్టెంట్గా మేము పెట్టే వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా రివిజన్ బాగా అయ్యి 600+ అనేది ఈజీగా స్కోర్ చేసుకోగలరు. మీరు ఇప్పుడు టాపిక్ అండ్ చాప్టర్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోకపోయినా జస్ట్ మీరు పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకుంటే సరిపోతుందండి. ఫిజిక్స్ 120+ అనేది స్కోర్ చేసుకోగలరు. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, 8 మార్క్స్ అనేవి సెక్యూర్ చేసుకోండి. సో ఇక్కడ లా ఆఫ్ పార్టీషన్, ఈక్వి పార్టీషన్ ఎనర్జీ అంటే ఎనర్జీ పర్ మాలిక్యూల్ పర్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో 1/2 kBT. సో ఈ ఎనర్జీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. మీన్ ఫ్రీ పాత్. సో దీని మీద కూడా మీకు క్వశ్చన్ అన్నది న్యూమరికల్గా ఇవ్వకపోయినా మీన్ ఫ్రీ పాత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T అని ఇవ్వచ్చు అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D². ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్. సో ఇక్కడ D అంటే డయామీటర్ ఆఫ్ ఎ మాలిక్యూల్ అండ్ ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్, P అంటే ప్రెషర్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ అన్నవి మీకు క్వశ్చన్స్లో అడుగుతుంటాడు. సో మీరు 8 మార్క్స్ అన్నవి ఈ చాప్టర్ నుంచి ఈజీగా స్కోర్ చేసుకోగలరు. సో మనం ఇక్కడ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లు, ఐడియల్ గ్యాస్ అంటే ఏదైనా సర్టన్ కండిషన్స్ని అవి ఫాలో అయితే అవి ఐడియల్ గ్యాస్ అంటుంటాం. PV ఈక్వల్స్ టు NRT. సో ఇక్కడ మనం యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ని NA/kB అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ అజంప్షన్స్ ఆఫ్ గ్యాసెస్, సో ఫస్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకున్నట్టు ఆ 5 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ అన్నవి 3 లాస్ మెయిన్లీ ఉంటాయి. బేసిక్ లాస్ ఇవి ఆల్రెడీ మీకు తెలుసు. బోయిల్స్ లా అంటే P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, అంటే P1/P2 ఈక్వల్స్ టు V2/V1. అండ్ ఇక్కడ చార్లీస్ లా అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, V1/T1 ఈక్వల్స్ టు V2/T2. దీని మీద కూడా ఈజీ క్వశ్చన్స్ అడగచ్చు. గేలుసెక్స్ లా అంటే P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్
అండ్ ఇక్కడ డాల్టన్స్ లా ఆఫ్ ప్రెషర్ చూసుకోవచ్చు. టోటల్ ప్రెషర్ ఆఫ్ ఎ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అన్నది సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్ అన్నవి అవుతాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక గ్యాసెస్ పార్టికల్స్ మనం మాలిక్యూల్స్లో చూసుకున్నట్లయితే వాటి టోటల్ అనేది వాటి సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ అవుతుంది. ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద గ్యాస్కి మనం ఫార్ములా చూసుకుందాం. సో రిలేషన్ బిట్వీన్ ఎనర్జీ అండ్ ప్రెషర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా అడుగుతాడు. ఒక్కొక్క క్వశ్చన్స్లో ఎఫ్ అనేది మెన్షన్ చేస్తే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మనకి డయాటమిక్కి వేరేలా ఉంటుంది, మోనో అటామిక్కి వేరేలా ఉంటుంది. సో ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ యొక్క రిలేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఎనర్జీ ఫార్ములా ఆల్రెడీ మనం చూసాం 1/2 kT. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇక్కడ సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు ఆర్, ఈ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్. సో CP/CV ఈక్వల్స్ టు గామా. సో ఇక్కడ మోనో అటామిక్కి గామా 5/3, డయాటమిక్కి 7/5. సో పాలీ అటామిక్ గ్యాసెస్లో గామా ఏమొచ్చి 4+F/3+F. ఎఫ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకున్నాం, మోస్ట్ ప్రాబబుల్ అండ్ వీటి రిలేషన్స్ ఏది ఎక్కువ ఉంటుందో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే VRMS అనేది ఎక్కువ ఉంటుంది దాని V యావరేజ్. సో ఇక్కడ అవగాడ్రోస్ లా కూడా ఒకటి చూస్తున్నాం, సేమ్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మోల్స్, ఈక్వల్ వాల్యూమ్స్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మోల్స్. సో ఈ చాప్టర్ అన్నది చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన ఓన్లీ ఫార్ములాస్ మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ అనేవి మోస్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మీద వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ వీడియోస్ కోసం మా ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సో బయాలజీలో ఎటువంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తారో మేము క్లియర్ చేస్తాం. సో ఈ వీడియోలు మీరు చూసినట్లయితే మీరు మాక్ టెస్ట్లో 380 or 400 స్కోర్ చేస్తున్నట్లయితే మీకు 600+కి ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మేము ఈ వీడియోస్లో ఓన్లీ ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతారో అండ్ ఎటువంటి ఫార్ములాస్ మీద అడుగుతారో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ ఛానల్ మీకు బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈ వీడియోస్ని కూడా మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. స్కోర్ అన్నది మాక్ టెస్ట్లో మీకు ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు PDFs, నోట్స్, మైండ్ మ్యాప్స్ కూడా అక్కడ పోస్ట్ చేస్తుంటాం. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది.